స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. 41 రోజుల తర్వాత శబరిమలై అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్లి మన దీక్షని స్వామి వారికి అర్పిస్తున్నాం. ఈ అర్పించే దీక్ష అంతా కూడా స్వచ్ఛమైన దీక్ష అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. మనము స్వామి వారికి మన దీక్షని అర్పించే పద్ధతి ఏంటంటే, మనము కొట్టని కొబ్బరికాయలో స్వచ్ఛమైన నెయ్యిని పోస్తున్నాం. ఆ నెయ్యిని తీసుకెళ్లి స్వామివారికి అభిషేకం చేసినప్పుడు మన దీక్ష పూర్తవుతుందండి. కానీ ఈ నెయ్యి మనము స్వామివారికి అర్పించే నెయ్యి ఒరిజినల్ నెయ్యి వాడుతున్నామా, కల్తీ నెయ్యి వాడుతున్నామా అనేది చూసుకోండి ఒకసారి. అయితే ఈ వీడియో గురించి నాకు బాలకృష్ణ గురుస్వామి అంటే ఎవరంటే, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 29,000 కిలోమీటర్లు గోమాత కాపాడబడాలి, గోమాత బాగుపడాలి, గోమాత యొక్క విశిష్టత లోకానికి తెలియాలి, భారతదేశానికి తెలియాలి, భారతదేశం బయట కూడా తెలియాలని పాదయాత్ర చేసిన ఒక అద్భుతమైన భగవత్ స్వరూపులు బాలకృష్ణ గురుస్వామి గారు. ఈ స్వామి గారు చేసిన వీడియో చూసి నచ్చి, ఇది ఒక్క స్వామి దగ్గర ఆగిపోకూడదు, ఈ వీడియో ఇంకా ముందుకెళ్ళాలి అని చెప్పి దానికి అటాచ్ గా నేను ఈ వీడియో చేస్తున్నాను. స్వామి దయచేసి వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత పాటించడానికి కావాల్సిన ఆ ఫోన్ నెంబర్ అదంతా కూడా నేను ఈ వీడియోలో పెడతాను. దయచేసి ఆ వీడియో ఆ నెంబర్ కాల్ చేసి నేను చెప్పిన పద్ధతిని పాటించండి. 1 లీటర్ నెయ్యి అంటే 1 కిలో నెయ్యి మనకి రావాలి అంటే, స్వచ్ఛమైన నెయ్యి రావాలి అంటే కనీసం 30 లీటర్ల ఆవు పాలు, స్వచ్ఛమైన ఆవు పాలు కావాలి. దానికి ఆ నెయ్యి ప్రిపేర్ చేయడానికి ఒకవేళ దాంట్లో నుంచి ఎక్కువ బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేయకుండా చెయ్యాలి అంటే మినిమం సైడ్ 3,000 రూపీస్ అవుతుందండి. సో 1,500కి 1,200కి ఇచ్చే నెయ్యి ఒరిజినల్ నెయ్యి కాదు. కావాలంటే ఈ బాలకృష్ణ గురుస్వామి మాటలోనే మనం విందాం. గిలౌనా పద్ధతిలో ఆ ఆవు నెయ్యి ప్రిపేర్ చేస్తున్నారు, అది మనం క్లియర్ గా విందాం. స్వామి ఏ శరణమయ్యప్ప. ప్రతి అయ్యప్ప స్వామికి విజ్ఞప్తి, 100 కాల దీక్షలు చేసిన తర్వాత మనం ఇరుముడి కట్టుకుంటున్నాం స్వామి. స్వచ్ఛమైన దేశీవాలి ఆవు నెయ్యితోని అభిషేకం చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించారు స్వామి. అయ్యప్పల సేవార్థం నేను శ్రీ అయ్యప్ప స్వామి పంచగవ్య స్టోర్ ద్వారా ప్రతి అయ్యప్పకు ఇరుముడిలో స్వచ్ఛమైన దేశీవాలి ఆవు నెయ్యి ఎటువంటి లాభాపేక్ష లేకుండా నేను అందరికీ సప్లై చేయాలనుకుంటున్నాను స్వామి. ఎందుకంటే ఈ 30 లీటర్ల ఆవు పాలతో మాత్రమే 1 కిలో నెయ్యి గిలౌనా పద్ధతిలో, పాల నుంచి పెరుగు, పెరుగు నుంచి మజ్జిగ, మజ్జిగ నుంచి వెన్న, వెన్న నుంచి నెయ్యి, ఈ పద్ధతిలో తయారైన దేశీవాలి ఆవు నెయ్యి మనము ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి శబరిమలకి వెళ్తున్నాం, పూజలు చేస్తున్నాం. ఆ స్వామి వారికి మనం ఇచ్చేది ఒకటే మాత్రమే స్వామి. అందుకే